టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీలో ఇకపై ప్రతిపక్ష హోదా లేనట్లేనని తెలుస్తోంది. త్వరలోనే శాసనసభ సమావేశాలు జరగబోతుండటంతో టీఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసి ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇప్పుడు తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు హస్తం పార్టీని వీడనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్లో చేరుతామని చెప్పిన ఎమ్మెల్యేలంతా కలిసి ఎల్పీ సమావేశం పెట్టనున్నారు. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు అందజేసేందుకు టీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మా నియోజకవర్గ అభివృద్ధి కోసము టీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారితో నడవడానికి మేమందరం ముందుకు వచ్చాము. మరి ఇంతకుముందు అన్నట్టుగా ఈరోజు వచ్చిన సందర్భం అయితే స్థానిక ఎలక్షన్లో వాటి గురించి మాట్లాడడానికే వచ్చాము. తప్పకుండా మీరు అంటున్నట్టుగా అయితే ప్రస్తుతానికి విలీనం అన్న చర్చ అయితే లేదు. భవిష్యత్తులో తప్పకుండా ఆ చర్చ ఉంటుంది. మేమందరం కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అమలు వ్యూహం పూర్తి కానుంది. గతంలో టీడీపీ కాంగ్రెస్ శాసన మండలి పక్షం ఇలాగే టీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఇదే వ్యూహంతో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అసమ్మతి వర్గాన్ని కలుపుకుంటోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో విపక్ష హోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో 10వ వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు గల శాసనసభలో ఇప్పటికే టీఆర్ఎస్కు 91 మంది సభ్యులుండగా కాంగ్రెస్ నుంచి 13, టీడీపీకి చెందిన 1 చేరితే టీఆర్ఎస్ బలం 105కు చేరుతుంది. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని, ఇక కాంగ్రెస్లో 3 మాత్రమే మిగులుతారని అంటున్నారు. మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకే చేరుతున్నారని ఎమ్మెల్యే రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలను పక్క జరగడం జరిగింది. అటువైపు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండవసారి పట్టం కట్టడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ పెండింగ్ ఉన్న సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజలు కానీ మేము కూడా అందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చి వారి నాయకత్వంలో పనిచేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కొన్ని టీవీలలో విలీనం అని చెప్పారు. విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాని ఆగేది కాదు. ఎందుకంటే మెజారిటీ మెంబర్లు ఉన్న దాంట్లో మెజారిటీ మెంబర్లు 10 మంది మేము ఒక సైడ్ వచ్చేసినాము. ఆటోమేటిక్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా రాని కూడా సిద్ధం ఉన్నారు. 1-2 రోజులు కూడా అది కూడా జరిగిపోతుంది. ఉండవలసిన వారు ఎవరు 2-3 ఉన్నారో వాళ్ళే అక్కడ మిలిగిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగత లేకుండా పోయిన సంగతి అందరూ తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్న ధీమాతో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే విలీనానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించినట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తంతు ముగించాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. దాంతోపాటు ఏదంటే అందరం కలిసినాం ఇక్కడ, అంటే ఆ సందర్భం తప్ప వేరే ఏం లేదు. విలీనం అనేది ప్రస్తుతానికైతే న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎట్లా ఏంది ఏ రకం చేయాలనే దాని మీద. విలీనం అయితే ఖాయం, కాకపోతే కొద్దిగా టైం తీసుకొని చేస్తాం. అది వచ్చినప్పుడు మీకే చెప్తాం, మీకు అందరికీ చెప్పిపోతాం. ఓకే, రైట్. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ఇకపై ప్రతిపక్ష హోదా లేనట్లేనని తెలుస్తోంది. త్వరలోనే శాసనసభ సమావేశాలు జరగనుండటంతో టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించగా టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కారెక్కేశారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు హస్తం పార్టీని వీడనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్లో చేరుతామని చెప్పిన ఎమ్మెల్యేలంతా కలిసి ఎల్పీ సమావేశం పెట్టనున్నారు. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు అందజేసేందుకు టీఆర్ఎస్ మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం.